మెట్ట ప్రాంతంలో వర్షాధారంగా పొగాకు, మిర్చి, నిమ్మ పంటలు సాగు చేసి నష్టాలను చవిచూసిన రైతులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రత్యేకించి యువ రైతులు ఉద్యాన పంటలపై దృష్టిని సారిస్తున్నారు. ఇలా తన పంథాను మార్చుకొని ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపిన ఓ రైతు మొదటగా బొప్పాయి సాగు చేసి భళా అనిపిస్తూ లాభాలను గడిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరా రైతు? బొప్పాయి సాగులో ఆయన అనుభవాలేంటి? సంప్రదాయ వ్యవసాయంలో కష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆ రైతు చేస్తోన్న సూచనలేంటి? ఉద్యాన శాఖ అధికారులు రైతులకు అందిస్తున్న సహకారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ సాగైన బొప్పాయిని చూడండి. చుట్టూ మెట్ట ప్రాంతం, అందున అధపాతాళానికి చేరిన భూగర్భ జలాలు. ఇక్కడ చుక్క నీరు ప్రాణపథం. ఇలాంటి చోట సిరులు పండిస్తున్నారు యువ రైతు రాపూరి నాగరాజు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలతో పాటు స్థానిక రైతుల సలహాలు తీసుకుని సుమారు 20 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేశాడు. దీనికి తోడుగా ప్రభుత్వం డ్రిప్, మొక్కల సబ్సిడీ రూపంలో ఆ యువ రైతుకు అందించడంతో లాభాల బాట పట్టాడు. ఎకరాకు 70,000 పెట్టుబడికి 3 ఆదాయం వస్తుందని తెలిపాడు. సీజన్లు మారిన ప్రతిసారి విషజ్వరాలు రావటం, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం మనం చూస్తూనే ఉంటాం. రక్త కణాల సంఖ్య పెరగాలంటే బొప్పాయి పంటను తినమని డాక్టర్లు మనకు సలహాలిస్తుంటారు. దీంతో అందరూ ఆ పండును తినేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో మార్కెట్లో ఆ పండుకు డిమాండ్ ఏర్పడింది. డయాబెటీస్ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తినొచ్చు. అందుకే బొప్పాయి సాగు రైతులకు కాసుల పంట పండిస్తుంది. 16వ శతాబ్దంలో మనకు పరిచయమైన బొప్పాయి ఈశాన్య రాష్ట్రాల మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చింది. మంచి డిమాండ్ ఉండడంతో నెల్లూరు జిల్లాకు చెందిన చాలా మంది రైతులు బొప్పాయి పండిస్తున్నారు. గతంలో ఇక్కడ వ్యవసాయ ఆధారితంగా మిర్చి, పత్తి, మినుము, పచ్చెనగ ఇట్లా కొన్ని రకరకాల పంటలు వేసేవాళ్ళం. ఈ మిర్చి, పత్తి ఇలాంటివి వచ్చేసరికి పురుగు మందులు కొట్టడం ఎక్కువ, కొద్ది మ్యాన్ పవర్, కూలీలు అధికమైపోయి అంత ఆశించినంత ఆదాయం లేక కొంచెం నష్టాలుగా అలాగే ఉంటాయి. గత 7-8 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు కొంచెం ఏదో బాగుందని చెప్పి దాని మీద దృష్టి పెట్టి బొప్పాయి సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం బొప్పాయి సాగు చేస్తున్నాం. మనం ఇది తైవాన్ రెడ్ లేడీ 786 రకాలు ఎంచుకున్నాము. మల్చింగ్ పేపర్ వేసి దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా కొంచెం ఆధునిక పద్ధతిలో కొంచెం పెట్టుబడి తగ్గి వైరస్లు తగ్గుముఖం పడతాయి అన్నట్టుగా మనం మల్చింగ్ పేపర్ వేసి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే బొప్పాయి ఈ సంవత్సరం బాగానే ఉంది, ఆశాజనకంగానే ఉంది, రేట్లు బాగున్నాయి, వైరస్ కొంచెం తగ్గుముఖంగానే ఉంది. ఈ ఇతర పంటలతో పోల్చుకుంటే ఇందులో పెట్టుబడి పోను, మనం చేసిన దానికి గిట్టుబాటు ధర ఉంది. ప్లస్ పోతే మనం చేసిన దానికి సంవత్సరానికి మనకి ఆదాయం కూడా కొంత కనబడుతుంది. కాబట్టి మనకు బొప్పాయిని ఎంచుకోవడం జరిగింది. సుమారుగా ఇప్పుడు ఎకరానికి గతంలో 70-80 వేలు అయ్యేది, ఇప్పుడు దాదాపు 1,00,000 దాకా పెట్టుబడి అవుతుంది. మార్కెట్లో ఏ పండుకు డిమాండ్ ఉంది, ఏ పంట పండిస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చు అనే దానిపై నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరుకు చెందిన రాపూరు నాగరాజు అనే రైతు ఆలోచించాడు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు తనకు తెలిసిన వారిని సంప్రదించాడు. అందరూ బొప్పాయి పంట వేయమని సలహా ఇవ్వడంతో డీసీపల్లి, నందవరం గ్రామాల సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలను ఎంచుకున్నాడు. సుమారు 20 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాడు. బొప్పాయి మొక్కల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసింది. దాదాపు 80 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. మనకి ఇక్కడ ఇప్పుడు పండించే ఈ పంట కటింగ్ కాయలు కోసుకొని వచ్చేసి ఢిల్లీ, భోపాల్, మహారాష్ట్ర, పోతే ఇంకా హర్యానా, కలకత్తా ఇట్లా ఇతర రాష్ట్రాలకి ఇక్కడికి బయర్లు వచ్చి ఇక్కడికి వచ్చి మన తోటలో నుంచి కోసుకొని తీసుకెళ్తాము. ఈ డ్రిప్లో వాడే ఎరువులు మొత్తం డ్రిప్లో మోటార్ దగ్గర నుంచే డ్రిప్లో ఇచ్చేస్తాం. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ కాబట్టి డ్రిప్లో ఇచ్చేస్తాం. ఇంకోటి స్ప్రేయింగ్ అనేది చాలా తక్కువ, దీనికి పురుగు మందులు అనేది చాలా తక్కువ వాడకం. మన జనరల్గా అయితే ప్లాంట్స్కి కొంచెం ఎంకరేజ్మెంట్, హార్టికల్చర్ ఎంకరేజ్మెంట్ ప్లాంట్స్కి మనకి సబ్సిడీ వస్తుంది, ఇది పేపర్కి సబ్సిడీ వస్తుంది. సారవంతమైన నేలను తన రెక్కల కష్టాన్ని నమ్ముకున్న నాగరాజు పంటకు డ్రిప్ పైపులు వేయించి మొక్కలు నాటాడు. తేమను ఒడిసిపట్టి కలుపు, చీడలు సోకనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎకరాకు 70 నుంచి 80 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టాడు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా దిగుబడి ఎక్కువగా వచ్చిందని నాగరాజు తెలిపారు. దీంతో మార్కెట్ పైన రైతు దృష్టి పెట్టాడు.
3 నెలలకోసారి కాయలను కోసి ఢిల్లీ, ముంబై వంటి రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నాడు. ఈసారి బొప్పాయికి మంచి ధర ఉండటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇతర పంటలు సాగు చేయటం కంటే ఇది చాలా బాగుందని రైతు నాగరాజ్ అంటున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, బయట మార్కెట్లకు ఎగుమతి చేస్తే 3 ఆదాయం వస్తుందన్నారు. సిక్కోలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు మరింత ఆకర్షితులయ్యేలా వ్యవసాయ శాఖ, ప్రకృతి శాఖలు సంయుక్తంగా ముందుకు సాగుతున్నాయి. అందుకు తగినట్లుగానే రైతులకు అవగాహన కల్పించి 45,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అన్ని రకాల ఎరువులను, కషాయాలను ఆర్బీకేలలో లభ్యమయ్యే విధంగా ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఖరీఫ్లో నేల ఆరోగ్యం మన అందరి బాధ్యత అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ప్రకృతి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నేల ఆరోగ్యం పెంచేందుకు ఇప్పటికే గ్రామంలో ఖరీఫ్ కోసం నవధాన్యాల సాగుపై ఉద్యమం రూపంలో అవగాహన కల్పించడం జరిగిందని హేమసుందర్ రీజనల్ ప్రకృతి వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి తెలియజేశారు. ఈ 45 రోజులు భూమిని కప్పి ఉంచడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయో ఉత్తర కోస్తా జిల్లాలో అందరికీ తెలపడం జరిగిందన్నారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని, రసాయన ఎరువులకు ధీటుగా నేల సారవంతమవుతుందని వారికి తెలపడం జరిగింది. ఈసారి పైలట్ ప్రాజెక్టుగా 46,000 ఎకరాల్లో పీఎండీఎస్ విధానంలో నవధాన్యాలు పంటకు ముందు వేయించి ప్రకృతి సాగుకు మరింత ఊతమివ్వటం జరుగుతుందన్నారు. ఈ పైర్ల వల్ల పాడి పశువులకు పచ్చిమేత అందుబాటులో ఉంటుందని, మిగిలిన అవశేషాలు భూమిలో కలియదున్నటం వల్ల నత్రజని భూమిలో నిక్షిప్తమవుతుందని రైతులకు సూచిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణే భాగంగా ఇప్పుడు ఖరీఫ్లో ఈ నేల ఆరోగ్యాన్ని పెంచేందుకు గాను ముఖ్యంగా నవధాన్యాల సాగు అనే కార్యక్రమాన్ని రైతులందరికీ ఒక ఉద్యమం రూపంలో అంటే అవగాహన కల్పించి గ్రామాల్లో ర్యాలీలు అన్నీ నిర్వహించి నవధాన్యాలు అంటే ఒక 30 రకాల పంటలని కిట్ రూపంలో తయారు చేయించి వాటి యొక్క ఉపయోగాలు ముఖ్యంగా ఈ నేల ఆరోగ్యానికి ఈ నవధాన్యాలు వేయడం వలన నేలని ఒక 45 రోజుల వరకు నేలను బహుళ పంటలతో కప్పించడం వలన నేల ఆరోగ్యం బాగుపడుతుంది. ముఖ్యంగా నేల యొక్క మృదుత్వం పెరుగుతుంది, వానపాముల సంఖ్య పెరుగుతుంది, నీటి నిల్వ ఉంచే సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలాగే ఈ నవధాన్యాలు వేయడం వలన సూక్ష్మజీవుల వైవిధ్యత కూడా నేలలో పెరిగి ప్రధాన పంటకు కావాల్సినటువంటి స్థూల సూక్ష్మ పోషకాలు కూడా లభించడం మూలాన వేసినటువంటి ప్రధాన పంటల దిగుబడులు కూడా వస్తున్నాయని రైతులందరూ తెలియజేయడం జరిగింది. ఈ విధానాన్ని గత 4 సంవత్సరాలుగా ఉత్తర కోస్తా జిల్లాల్లో తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. రైతులు వారి వ్యక్తపరిచిన ఈ నవధాన్యాల సాగుపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే వారికి ఖర్చు తగ్గుతుంది, నేల ఆరోగ్యం పెరుగుతుంది అనే ఉద్దేశంతో, అలాగే రసాయనిక ఎరువుల వినియోగం కూడా ఈ పీఎండీఎస్ నవధాన్యాల సాగు వలన తగ్గుతూ ఉంది. సో ఇన్నిటి లాభాల దృష్ట్యా ఈ పీఎండీఎస్ నవధాన్యాల సాగు విస్తీర్ణాన్ని శ్రీకాకుళం జిల్లాలో 45,000 ఎకరాల్లో ఈ ఖరీఫ్లో తీసుకుని వెళ్లడం జరుగుతుంది. ఈ నవధాన్యాల సాగు వలన ముఖ్యంగా ఎకరాకు 10 టన్నుల పచ్చిరొట్ట నేలకు చేరుతుంది. అది కూడా బహుళ జాతుల పచ్చిరొట్ట. అలాగే ఈ నవధాన్యాలు ముఖ్యంగా 40-30 రోజుల మధ్యలో మనకి ఆవులు కూడా పాడి పంట అంటాం కాబట్టి ఆవులు కూడా పచ్చిగడ్డి మేతగా కూడా ఉపయోగపడుతుంది. దానివల్ల పాల యొక్క దిగుబడి పెరుగుతుంది. అలాగే ఆ పాలు దిగుబడి పెరగడమే కాకుండా ఇప్పుడు పాడి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అందువల్ల నవధాన్యాల సాగు అన్నది నేల తల్లికి బాగు అనే నినాదంతో గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించడమే కాకుండా ఇది పాడికి కూడా పచ్చిగడ్డి మేతగా ఉపయోగపడుతుంది. తద్వారా పాల దిగుబడి పెరుగుతుందని కూడా వేసిన రైతులందరూ కూడా చెప్తున్నారు. అదే కాకుండా అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం 1 ఎకరా వేసిన రైతు తనకు గనక 3 ఎకరాలు ఉంటే ఈ నవధాన్యాల సాగుని 3 ఎకరాల్లో కూడా హోల్ విస్తీర్ణంలో కూడా ఈసారి నవధాన్యాల సాగును తీసుకుని వెళ్ళడం అది మంచి శుభసూచకం. ఎందుకంటే రైతు నుంచి రైతుకు ఆ సక్సెస్ అన్నది ఈ రోజున వెళ్తూ ఉందన్నదానికి ఇది నిదర్శనం. సో ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో పీఎండీఎస్ నవధాన్యాల సాగు నేల ఆరోగ్యాన్ని పెంచడానికి అత్యంత బాగా ఉపయోగపడుతుంది అన్నదానికి ఎటువంటి సంశయం లేదు. సో ఈ విధానాన్ని ఎక్కువగా రైతులందరికీ చేరవేయడానికి వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా కేంద్రంలో కూడా ఈ పీఎండీఎస్ నవధాన్య కిట్లు అందుబాటులో ఉంచుతున్నాము. ముఖ్యంగా ఈ 30 రకాల విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా కట్టిజలము, జీలుగు, పిల్లి పెసర అనేవి రాయితీపై వస్తున్నాయి. అలాగే రైతుల దగ్గర కూడా సుమారుగా 7 నుంచి 9 రకాలు ఉంటున్నాయి. మిగతా విత్తనాలన్నీ కూడా వ్యవసాయ కార్యకర్తలు, ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు వాటిని సంగ్రహించి వారి కిట్ రూపంలో గ్రామాల్లో ఉన్న రైతులందరికీ ఈసారి వ్యవసాయ శాఖ ద్వారా మొత్తం గ్రామం అంతా కూడా మొత్తం విస్తీర్ణంలో పీఎండీఎస్ నవధాన్యాలు సాగు చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. దిగుబడి అధికం, ఖర్చు తక్కువ అనే మా నినాదంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ శాఖలో ఇచ్చే ప్రతి పథకం వీరికి అందుతుందని అపోహలు వద్దన్నారు. మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
టీటీడీ వారితో మేము అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్తోంది. రైతు భరోసా కేంద్రంలో కూడా ఇప్పుడు మాకంటూ ఒక సపరేట్గా ఒక ఎన్పిఎం షాప్ లాగా, మినీ ఎన్పిఎం షాప్ లాగా ప్రకృతి వ్యవసాయ కార్యకర్త అక్కడ ఉంటూ రైతులకు కావాల్సినటువంటి బీజామృతం అయితేనేమి, జీవామృతం అయితేనేమి, అలాగే చీడపీడలకు తగ్గించేటువంటి పేడ మూత్రం ఇంగువ ద్రావణము, అలాగే నీమాస్త్రము, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం కూడా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. రైతులందరికీ అక్కడ శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది రైతు భరోసా కేంద్రంలో. ఇలాగా ఈ విధంగా ఈ కషాయాలు అలాగే ఈ ద్రావణాలు కూడా రైతుకు అందుబాటులో ఉంచడం వలన తక్కువ ఖర్చుతో ఈ పంటలు పండించడానికి వీలవుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కూడా మనకి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులేనండి. ఏదైతే వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న ఇన్సూరెన్స్ వారికి కూడా వర్తిస్తుంది. సపరేట్గా అంటూ వాళ్ళు ఏమి ఉండరు. ప్రకృతి వ్యవసాయం అన్నది ఒక కార్యక్రమము, రైతులకు ఖర్చు తగ్గించే కార్యక్రమము, నాణ్యమైన దిగుబడి తెప్పించే కార్యక్రమం, అలాగే నేల ఆరోగ్యాన్ని పెంచే కార్యక్రమం. కానీ రైతు మాత్రం ఒకరే ఉంటారు, వారికి వర్తించే పథకాలన్నీ కూడా వర్తిస్తాయి. ఇప్పుడు మార్కెటింగ్ కూడా ఇప్పుడు రైతులు పండించే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి ప్రభుత్వం వారు మనకి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆల్రెడీ ఎంఓయూ ఉంది. ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం రేవతి మాట్లాడుతూ 45,000 మంది రైతులకు గాను సీడ్ కిట్స్ 35,000 పంపిణీ చేయడం జరిగిందన్నారు. 8,000 మందితో వేద పద్ధతిలో వరి సాగు చేసే రైతులతో పిఎండిఎస్ వేయడం జరిగిందన్నారు. ప్రధానంగా ఖరీఫ్, రబీలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, రణస్థలం, పొందూరు, లావేరు, బూర్జా, ఆముదాల వలసల్లో ప్రకృతి వ్యవసాయ రైతులు ఎక్కువగా ఉన్నారని, వర్షాలు కురవటంలో అనిశ్చితి ఉన్నందున అక్కడ గ్రామాల్లో సీడ్స్ ని విత్తన గుళికలుగా ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో కొంతవరకు వర్షాలు లేట్ అయినా కూడా ఎదవేసే రైతుల్లో కొంతమందిని ప్రమోట్ చేసి ఇప్పటి వరకు 8,000 మందితో ఈ పిఎండిఎస్ని ఆల్రెడీ గ్రౌండ్ చేయించడం అనేది జరిగింది. అలాగే ఈ పిఎండిఎస్ వేయించేటప్పుడు కూడా క్రాపింగ్ ప్యాటర్న్ వైజ్, క్రాపింగ్ సిచ్యుయేషన్ వైజ్ మేము టార్గెట్గా పెట్టుకొని చేయించడం జరుగుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే గ్రామాల్లో క్రాపింగ్ సిచ్యుయేషన్స్ కానీ మనము చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖరీఫ్లో వరి పడి రబీలో కూడా వరి పడే ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఖరీఫ్లో వరి, రబీలో అపరాలు లేదా మొక్కజొన్న, తర్వాత నువ్వులు పడే క్రాపింగ్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. అలాగే రణస్థలం, పొందూరు ఆ మండలాల్లో ఇప్పుడు ఖరీఫ్లో మొక్కజొన్న పడే క్రాపింగ్ సిచ్యువేషన్ ఒకటి ఉంది. అలాగే తోటలు కూడా మనకి జిల్లాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి వర్షాలు చాలా డిస్టర్బెన్సెస్ ఉండడం కారణంగా వీటిని అధిగమించడానికి అక్కడక్కడ గ్రామాల్లో వరి విత్తనాలను కూడా సీడ్ పెల్లటైజేషన్ చేసి, వరి విత్తనాలను కూడా విత్తన గుళికలుగా చేసి 5 సెంట్లు 10 సెంట్లో ఎక్స్పెరిమెంటల్ బ్లాక్స్ కింద ఈ సంవత్సరం వేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి వివో పరిధిలో కూడా మేము పనిచేసే 326 వివోల్లో కూడాను ఎన్పిఎం షాప్స్ ఏదైతే కషాయాలు కానీ, అలాగే వరి పంటలోని ఎల్లో స్టిక్కీ ప్లేట్స్, అలాగే వివిధ రకాల కషాయాలు, అజొల్లా, అలాగే గట్ల మీద పంటల కోసం విత్తనాలు, అలాగే ఈ బంతి ఇలాంటి నారు ఇవి లభించడానికని చెప్పి ఎన్పిఎం షాప్స్ని ప్రమోట్ చేస్తున్నాము. ఈ ఎన్పిఎం షాప్స్ని ప్రమోట్ చేయడానికి డిఆర్డిఏ నుంచి, స్త్రీనిధి నుంచి మనము కొంతవరకు అప్పుగా కూడా తీసుకొని ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాము. అలాగే మా కార్యక్రమంలో భాగంగా మా కార్యక్రమంలో పనిచేస్తున్న ఎస్సీ రైతులకు కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా కొంతవరకు ఆర్థిక సహాయం కల్పిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఒక 390 మంది ఎస్సీ రైతులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి పిఎండిఎస్ కిట్స్ని సరఫరా చేయించడం జరుగుతుంది. అలాగే పిఎండిఎస్ కిట్స్తో పాటు ఎస్సీ రైతులు వాళ్ళు మరింతగా అభివృద్ధి చెందటానికి అని చెప్పి అవసరం వరకు ద్రవజీవామృతం తయారు చేసుకోవడానికి డ్రమ్స్, అలాగే టార్పాలిన్స్, రకరకాల కిట్స్, స్ప్రేయర్స్ వంటివి సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ వారు కూడా ముందుకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం లోకల్ మార్కెట్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఫార్మర్స్ పండించిన పంటని ముందు వాళ్ళ కన్జంప్షన్ తర్వాత లోకల్గా కొంతమంది కూరగాయ షాప్స్ అవి పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళని కూడా ప్రమోట్ చేస్తున్నాము. అలాగే జిల్లాలోని మోడల్ మేకర్స్గా కొంతమంది శిక్షణ పొంది ఉన్నారు. ప్రతి మోడల్ మేకర్ కూడా ఒక 5 నుంచి 10 మంది రైతుల పొలాల్లో ఏక పంట కాకుండా బహుళ పంటలు వేసే విధంగా మోడల్స్ తయారు చేసే విధంగా కూడా ఈ సంవత్సరము సన్నద్ధం చేస్తున్నాము. ఈ విధంగా ఈ ఖరీఫ్ కాలంలో పూర్తి
పూర్తి ఇన్వాల్వ్మెంట్తో మనం ప్రకృతి వ్యవసాయ విభాగం అంతా కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. కషాయాలు, ఎల్లో స్టిక్ ప్లేట్స్, గట్లపై వేసే విత్తనాలు కూడా ఈసారి రెడీ చేశాం. శ్రీనిధి నుంచి వీటిని తీసుకోవటం జరిగిందన్నారు. ఎస్సీ రైతులకు ఎస్సీ కార్పొరేషన్ కూడా అండగా ఉంటుందని, వీరికి కషాయాలు, టార్పలిన్, డ్రమ్స్ ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిందని, లోకల్గా ప్రకృతి సిద్ధంగా ఉండే పంటను అమ్ముకునేందుకు షాప్స్ ని కూడా రెడీ చేయటం జరిగిందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తెలియజేస్తోంది. ఖరీఫ్ సాగులో నిమగ్నమైన రైతులు వరి నాట్లు వేసేందుకు కూలీలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఓ ప్రకృతి వ్యవసాయ రైతు వరి సాగులో నూతన పద్ధతులు అధ్యయనం చేసి నేరుగా విత్తనాలు వేసుకునే డ్రమ్ సీడర్ పరికరం వినియోగిస్తున్నారు. ఈ డ్రమ్ సీడర్ వాడేటప్పుడు పొలాన్ని ఏ రకంగా సిద్ధం చేసుకోవాలి, వరి విత్తనాన్ని ఎన్ని రోజులు మండి కట్టుకోవాలి, డ్రమ్ సీడర్ పరికరం వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతు అనుభవాల్లో తెలుసుకుందాం. నాట్లేసే వాళ్ళు ఈ క్రమంలో దొరకకపోవడము, దొరికినా కానీ ఎక్కువగా ఖర్చు అవుతుంది, వాళ్ళకి పెట్టుబడి ఖర్చు ఎక్కువ అయిపోతూ ఉంది. అందరికీ సకాలంలో నాట్లు జరగక నార్లు ముదిరిపోవడం జరుగుతుంది. అందుకని దీనికి ఆల్టర్నేట్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాం. అదేవిధంగా వెద పద్ధతి చేస్తే ఎలా ఉంటుందని చూస్తే, వెద పద్ధతిలో మనం సేంద్రియంగా రసాయనం లేకుండా వేసినట్లయితే ఆ కలుపును మనం కంట్రోల్ చేయలేం. నేను పోయిన సంవత్సరం నా పంట వెద పద్ధతిలో నేను వేసి చూశాను. అప్పుడు నాకు నాట్ల కంటే కూడా రెట్టింపు ఖర్చు అయిందనమాట వెద పద్ధతిలో వేస్తే కలుపు తీయించడానికి. పోనీ ఆర్తడి మన ఇది వచ్చేసి మెట్ట వరి సాగులో ట్రాక్టర్కి సీడ్ డ్రిల్స్ పెట్టి వేద్దామన్నా దాంట్లో కూడా ఎక్కువగా మనకి కలుపు వచ్చే అవకాశం ఉంది కనుక దాంట్లో కొంచెం పర్వాలేదు, కోనవీడర్గా దీన్ని తిప్పుకోవడానికి వీలుంటుంది, అలా చేసుకోవచ్చు. సో దానికంటే కూడా ఇంకా ఏమిటంటే మనం ఈ డ్రమ్ సీడర్ని వాడుకున్నట్లయితే మంచి ఉపయోగాలు ఉంటాయి మనకి. అది ఎట్లాగంటే పొలాన్ని అంతగానో మనము ఇప్పటికీ నేను 3 సార్లు దున్నడం జరిగింది. మొదటిసారి కల్టివేటర్ వేసినప్పుడు ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా నశించి అప్పటి వరకు ఉన్న విత్తనాలు కొన్ని మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత రెండవసారి నేను వాటితో పాటు జీలుగ కానీ జనుము కానీ లాంటి పప్పుజాతి ధాన్యాలు నేను చల్లుకోవడం జరిగింది. అప్పుడు వాటితో పాటు వచ్చిన కలుపు మళ్ళీ నిర్మూలన జరుగుతుంది మళ్ళీ రెండోసారి దున్నిపించినప్పుడు. ఆ తర్వాత అది బాగా మాగిన తర్వాత చేను అంటే 10-15 డేస్ అలా ఉంచేసి అప్పటి వరకు ఏమైనా కలుపు ఉంటే వచ్చేస్తుంది. 15 డేస్ తర్వాత పొలాలంతా నీట్గా చదును చేసుకొని మెయిన్గా అప్పుడు డ్రమ్ సీడర్ వాడడం జరుగుతుంది. ఈ డ్రమ్ సీడర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఈ హోల్కి మధ్యలో 4 అంగుళాల డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఈ హోల్కి మధ్యలో సాల్కి మధ్య మనం ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 20 సెంటీమీటర్లు ఉన్నాయి, 25 సెంటీమీటర్లు ఉన్నాయి, 30 సెంటీమీటర్లు కూడా ఉంటుందన్నమాట. 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగు. మీరు కేవలం కోనవీడర్ని తిప్పుకోవాలనుకుంటే కనుక 25 సెంటీమీటర్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇది నాది ఈ హోల్కి అంటే సాల్కి మధ్యలో ఇది 25 సెంటీమీటర్స్ పెట్టాను నేను కోనవీడర్ తిప్పుదామని. ఒకవేళ పవర్ వీడర్ తిప్పాలనుకుంటే వాళ్ళు దీనికి మధ్యలో 30 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో యాసంగి వరిలో ఇంకా విత్తనం కొంచెం ఒత్తుగా వేసుకోవాలి, చలికి ఒకవేళ విత్తనం పోతుంది అనుకుంటే వాళ్ళు దీన్ని కూడా మనము ఒక పట్టుకర్తో తీసేసి మొత్తం కంప్లీట్గా హోల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వర్షాకాలంలో ఇలా చేసినట్లయితే మంచి విత్తనాలు బాగానే వస్తున్నాయి. కానీ వేసవికాలం పంటకి వేసినప్పుడు మాత్రం కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ చలి ప్రభావం ఎక్కువ ఉంది, మొలక శాతం తగ్గిపోతున్నప్పుడు మాత్రం తీసుకోవచ్చు. దీనికి ఎకరాకు వచ్చేసి మనము దొడ్డు రకాలైతేనేమో 12 నుంచి 14 కేజీలు వాడవచ్చు. సన్న రకాలైతే 8 నుంచి 12 కేజీల మధ్యలో సరిపోతాయి విత్తనాలు. దీంట్లో సన్న రకాల విత్తనాలని మనము విత్తనాన్ని 24 గంటలు నానబెట్టుకోండి. ఎందుకంటే 24 గంటలు నానబెట్టుకోవడం వల్ల విత్తనం చక్కగా నాని బరువు ఏర్పడుతుంది అనమాట. చాలామంది 12 గంటలు నానబెట్టి దాంట్లో నేను కూడా కొంత ఫెయిల్యూర్ జరిగింది మాకు కూడా. 24 గంటలు నానబెట్టడం వల్ల విత్తనం నీటిలో ఉన్నంతసేపు మొలక రాదనమాట, దాని ముక్కు పగలదు. అందుకని 24 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత విత్తనం బరువు వస్తుంది. దాన్ని మనము 12 గంటలు మండగడితే చక్కగా మొలక వస్తుంది. విత్తనాన్ని మీరు చూస్ చేసుకోండి. దేశవాళీలో ఇప్పుడు నా దగ్గర నుండి బ్లాక్ రైస్ అది 24 అవర్స్ కానీ మొలక రాదనమాట. అదే కొన్ని సన్న రకాలని కుజిపటాలి అది 12 అవర్స్కే మొలక వస్తుంది. సో అందుకని 24 అవర్స్ నానబెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయండి. 12 అవర్స్ మండగడతారా 24 అవర్స్ మండగడతారా అని మీరు వేసుకునే విత్తనం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ విత్తనాన్ని తీసుకొని ముక్కు పగిలిన తర్వాతనే వేయాలి. ముక్కు పగిలిన తర్వాత ఎక్కువగా వచ్చిందనుకోండి మొలక, అప్పుడు ఈ రంధ్రాల నుంచి నేరుగా విత్తనం సరిగ్గా పడక మనకు గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధాన పొలం వచ్చేసి పొలాన్ని రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రధానంగా వచ్చేటి మనకి విషయం ఏంటంటే పూర్తిగా చదును చేసుకోవడం.
అంటే గొర్రు కొట్టించడము లేదా జంబు కొట్టించడం అంటారనమాట. ఇవి చేసి ఇంకా వీలైతే వాళ్ళు ఏదైనా పీవీసీ పైప్ కానీ తీసుకొని దాంతో కూడా పూర్తిగా చదును చేసుకున్నట్లయితే విత్తనం అన్ని చోట్ల క్రమంగా పడుతుందన్నమాట. ఎత్తు వంపులు చూసుకొని దీన్ని తింపాలి. ఒక్కొక్కసారి కొన్ని పొలాల్లో గట్ల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎత్తుగా ఉన్నప్పుడు అక్కడ సైడ్ నుంచి ఎత్తుగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ విత్తనం సరిగా పడదనమాట. ఈ 4 అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం దీన్ని లాక్కెళ్ళాలన్నమాట. విత్తనం ఎలా పడుతుందో చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ విత్తనం యొక్క డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ కానీ 30 సెంటీమీటర్స్ కానీ వస్తుంది కనుక మనము కోనవీడర్ లాంటి పరికరాలు మనం తిప్పుకోవడానికి కలుపు నిర్మూలనకి ఈజీగా వస్తుంది. ఈ విత్తనం వేసిన తర్వాత 3 to వాతావరణం బట్టి 3 to 5 days ఏ నీళ్లు పెట్టకుండా మనం వదిలేసినట్లయితే మనకు చక్కగా విత్తనం భూమిలో పడి మనకి మొలక అనేది మంచిగా వస్తుంది. దీంట్లో విత్తనాన్ని పెట్టినప్పుడు కొంత పక్షుల బెడద ఉంటుంది, కొంత ఎలకల బెడద ఉంటుంది. ఎందుకంటే ఇది విత్తనం పైనే పడుతుంది. ఆ వేసిన కొద్ది రోజులు మాత్రం ఆ పక్షులు లేకుండా ఎలకల బెడద లేకుండా కొంచెం మనం చూసుకోవాల్సిన బాధ్యత రైతుకు ఉంటుందన్నమాట. తర్వాత ప్రధాన సమస్య వర్షాకాలంలో మీరు వేసుకున్నట్లయితే మన యాసంగి పంటలో ఈ రబీ సీజన్లో ఏమవుతుందంటే నీళ్లు నిలబెట్టడం నిల్వ తీయించడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ వర్షాకాలం పంటలో వర్షాలు పడుతూ ఉంటాయి కనుక మడింత చదునుగా ఉండడము, మీరు నీళ్లు తీసేస్తే 4 వైపులా నీళ్ళు తీసే అవకాశం ఉంటే 4 వైపులా మధ్యలో ఎక్కడ కూడా నీళ్లు నిలవబడకూడదు అనమాట. నిలువ ఉన్న చోట మీకు మొలక రాదనమాట. అంతే మనకు జరిగేది. సో ఇట్లాంటి డ్రమ్ సీడర్ని మనం అందరం చక్కగా వాడుకోవచ్చు. ఈ హోల్స్ నుంచి పోసుకోవచ్చు. దీంట్లో 3 వంతులే మనం పోసుకోవాలన్నమాట విత్తనాన్ని. మీరు వేసుకునే విత్తనాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఇలా కేజీ విత్తనం పడుతుంది అనుకోండి, మీరు 750 గ్రాముల విత్తనాన్ని మీరు దీంట్లో పోసుకోవాలి. ఆ విత్తనంగా పోసుకుంటే ఫుల్గా పోసారనుకోండి విత్తనము కదిలే అవకాశం లేక అది పూర్తిగా మంచి నీట్గా విత్తనం అనేది పడదు. సో మనం అందరం కూడా దీన్ని ఏం చేయొచ్చు అంటే దీంట్లో 75% మాత్రమే మనం విత్తనాన్ని పోసుకొని దీన్ని చక్కగా వేసుకోవచ్చు. రైతులందరూ దీన్ని వాడుతూ మన ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో కానీ మనం నాట్ల ఖర్చును తగ్గించుకోవాలి, తర్వాత నాట్లు వేసే శ్రమ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఇది ఒకరు తర్వాత ఎండింగ్లో మనకు విత్తనం పోసే వాళ్ళు 2 ఉన్నట్లయితే రోజుకి చక్కగా 2 నుంచి 3 ఎకరాలు మనం చక్కగా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అట్లా ఎంత పొలం ఉన్నా కానీ ఇది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇది సైకిల్ టైర్లు పెడతా ఉన్నారు, సైకిల్కి వచ్చే చక్రాలు పెడతా ఉన్నారు. వారి నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే అంటే స్వతహాగా వాళ్ళే ఒక కేసింగ్ పైపు తీసుకొని ఇలా తయారు చేసుకుంటూ పెడుతున్నారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కేసింగ్ పైప్ నుంచి కొంచెం విత్తనము పూర్తిగా రాలట్లేదని ఒక కంప్లైంట్ ఉంది. దాని తర్వాత వాళ్ళు ఈ సైకిల్ చక్రాలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే బురదలో అది నీట్గా తిరగట్లేదు అనమాట, బరువు పడుతుంది అనమాట, లోడ్ పడుతుంది. ఇది పెట్టినప్పుడు ఇది బురద అతుక్కోదు దీనికి ఈ విధమైన చక్రం ఉన్నప్పుడు. దీనివల్ల ఏమవుతుంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి సులభంగా ఉంటుంది. బురద అతుక్కోకపోవడం వల్ల సులభంగా తింపగలుగుతున్నారు వాళ్ళు. అందుకని రైతు సోదరులందరూ కూడా ఇలాంటివి కొనుక్కోవాలి, ఈ పరికరాలు చేసుకోవాలి. దీని ఖర్చు వచ్చేసి మీకు మన రాజేంద్రనగర్ యూనివర్సిటీస్ నుంచి తీసుకున్నప్పుడు కూడా 4500 రూపాయలు వస్తుంది. ఇది కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా దీన్ని ఇస్తున్నాయి కూడా. ఈ 4500 రూపాయలు మనం తీసుకోవచ్చు.